అది నాకు చాలా ఇష్టం, బాగుంటుంది వినాయకుడు పులిహార. అయితే టిఫిన్ కాకుండా మేము అన్నమే తింటామన్నమాట. ఇంకా పైపు వద్దగట్టయివే భక్తికి హడావుడి చేస్తుంది జానికి ఉద్దేశం. వచ్చారా తూ బి హాఫ్ వచ్చి అంట్లు కడగాలి. అంతలోపు పిల్లలు వచ్చేస్తారు ఫ్రెండ్స్. హాయిగా తినేసి పడుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్ను అయితే బయటే ఉన్నాడు ఫ్రెండ్స్, చూస్తూ ఉన్నాడు ఆ అక్క వాళ్ళు. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవ్ వ్లాగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఇంకా ఈరోజు అయితే ఇంకా బ్లాగ్ తీస్తున్నాను ఫ్రెండ్స్. చాలా రోజులు అయితే హెల్త్ బాగాలేక అయితే వీడియోస్ లేట్ అయిపోతున్నాయి కదా. ఈ రోజు అయితే కొంచెం హెల్త్ బాగానే ఉంది, నయం అయిపోయింది ఫ్రెండ్స్. జ్వరం అయితే తగ్గిపోయింది. ఇంకా బ్లాగ్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండే. హాయ్ బోలో చెప్పడంట ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నాడు. చేయడానికైతే ఇంకా స్టవ్ మీద వాటర్ పెట్టాను ఫ్రెండ్. ఇక్కడైతే ఇంకా అన్నం పెట్టాను. పులిహార ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్, టైం లేదు, లేటుగా లేసాను. మార్నింగ్ బోలో అమ్మీ, గుడ్ మార్నింగ్ బోలో షన్నే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ బోల్తేని. సో గాయస్ ఇంకా పాలు అయితే తెచ్చినా అనమాట. అన్నమ్మ పాల కోసం చూస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. బ్లాగ్ చాలా రోజులైంది కదా, ఇప్పుడు ఈరోజు అది స్టార్ట్ చేశాను. సో గాయస్ ఇంకా మమ్మీ అయితే కొంచెం పులిహార అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఈ తాలింపు వేసేటప్పుడు వీడియోస్ తీయాలంటే చాలా భయం వేస్తుంది అనమాట. నూనె వచ్చి మీద పడుతుంటుంది. చూడండి ఎలా లెగుస్తుందో నూనె వేడికి. లెమన్ పులిహార, లెమన్ పులిహార, హిందీ పులిహార బాగా చేస్తారు గాయస్. నేను ముందే దీంట్లో నిమ్మకాయని కొంచెం ఉప్పు అయితే కలిపి ఉంచాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే తాలింపులో ఇస్తున్నాను. హిందూస్ వినాయకుడు పులిహార చేస్తారు కదా గాయస్, అది నాకు చాలా ఇష్టం, బాగుంటుంది వినాయకుడు పులిహార. ఇంకా సెప్టెంబర్ 5th ఏమో వినాయకుడిని కూర్చోబెడతారంట కదా. మీకు కూడా ఇష్టమా పులిహార? ఐ మీన్ హిందూస్ది? కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీరు చేస్తారు కదా హిందూస్ పులిహార, చింతపండు పులిహార చాలా ఇష్టం. ఇది నిమ్మకాయ అయితే అస్సలు ఇష్టం ఉండదు, నాకు తినబుద్ధి కాదు. ఇంకా చింతపండు అయితే ఇప్పుడు చేయాలంటే నానబెట్టాలి, చాలా పని ఉంటుంది. అందుకని చెప్పేసి మమ్మీ అయితే తొందరగా అయిపోవడానికి. స్కూల్ లేదని పిల్లలు పొద్దున్న ఒక గోల చేసి స్కూల్ లేదని పొద్దున్న చెప్పారు ఫ్రెండ్స్ పిల్లలు అయితే. అందుకని అయితే ఇంకా లేట్ అయిపోయిందిగా, స్కూల్ లేదో అని నేను లేట్ చేశాను వంట చేయడం కూడా. ఇంకా వైట్ రైస్ చేసి ఇంకా వాళ్ళ పులిహార ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. మేమేం లేట్ చేయలేదు గాయస్, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి స్కూల్ లేదు అని చెప్తుంటే ఇంకా ఫ్రెండ్స్ ఎంత లుకింగ్గా కనబడుతుందో. ఇప్పుడైతే కారెట్ బాక్సులు వేస్తాను చూడండి మీరు కూడా. గాయస్ ఇంకా ఇప్పుడే స్నానం చేసేట్టు వచ్చినాను అనమాట నేను. చూడండి జుట్టు మొత్తం చిరిగిపోయింది. ఇంకా జడేపించుకోవాలి నూనె పెట్టుకొని. ఇంకా ఈరోజు గోర్లు కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో గోర్లు. ఇంకా బ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తున్నాను గాయస్. ఇప్పుడైతే బాక్సులు వేస్తున్నాను ఫ్రెండ్. మళ్ళీ బాక్స్ కోసమే కదా ఇది ప్రిపేర్ చేసింది, క్యారెట్ కోసం. క్యారెట్ బాక్స్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత లుకింగ్గా కనబడుతుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకుని తినండి ఫ్రెండ్స్. మీకు నోరు ఊరిద్ది కదా చూసిన తర్వాత అయితే. చూడండి ఎంత మంచిగా కనబడుతుంది, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా ఇక్కడైతే టిఫిన్ కోసం అని చెప్పేసి మమ్మీ రాత్రి అయితే చేసినారు కదా, బాగా వండాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేడి చేశాను పిల్లల కోసం. ఇంకా ఇది బగారా గాయస్, బగారా రైస్. ఇక్కడైతే కుర్మా ఆలు, కుర్మా చికెన్ ఏదో ఐ మీన్ ఇది. ఇంకా పొద్దున్న అయితే టిఫిన్ కాకుండా మేము అన్నమే తింటామన్నమాట. ఇంకా మమ్మీ రాత్రి చేశారు కదా, ఇంక ఇది తింటున్నాం పొద్దున్న. ఇంకా చెల్లి కట్టేస్తాను, నాది కూడా కట్టేస్తున్నారు మమ్మీ. मम्मी स्टील बॉक्स में डाली जना क्या है कि ये दो छोटे जब से लेके आदत छोटे जब से. సో గాయస్ ఇది మా క్యారేజ్. ఇంకేంటి మమ్మీ మీరే చెప్పాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఇంకా నాకు హెల్త్ బాగాలేక అందుకని వీడియోస్ అయితే లేట్ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం నయం అయిపోయింది. ఇప్పుడు నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, కంటిన్యూగా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో గాయస్ ఇంకా మమ్మీ అయితే జడేస్తున్నారు అనమాట.
ఇప్పుడు టైం వచ్చేసి 8:89 అనమాట. మా చెల్లి అయితే హడావుడి చేస్తుంది, పదా వెళ్దాం అని చెప్పేసి. ఇంకా నేను జడ వేయించుకుంటున్నాను, అమ్మ వేయించుకుంది కూడా కదా. పైపు ఉద్దగట్ట టైమే భక్తికి హడావుడి చేస్తుంది. స్కూల్కి వెళ్ళాలంటే చాలు తొందరగా వెళ్ళాలి అన్నది. చూడండి ఇప్పుడు కూడా వీడియో తీస్తుంటే టైం ఎంత అని చెప్పి చేతిగా వేలు అడ్డం పెడుతుంది. వెళ్తాం కదా, ఎప్పుడు వెళ్ళినా స్కూల్కే కదా వెళ్ళేది. నేను తెచ్చినా కూడా కొరుకుతూనే ఉన్నాను, ఇంకా తేవట్లేదు. నాకు కూడా చికాకు తెచ్చుకుంటే ఉండే ఇక్కడికి వెళ్ళటం అలా చేయటం. जाने को उद्देश्य है मुझे भी हाँ ఏం చేసి ఫ్రెండ్స్ టిఫిన్ ఈరోజు ఏం టిఫిన్ వండుకున్నారు, ఏం టిఫిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇదిగోండి గాయ్స్ మా చెల్లి మా ఇంట్లో పలవ్, బాసి పలవ్ అంటారు కదా, రాత్రిలో చేసిన పలవ్ ఉంది. ఇంకా పిల్లలు అదే తిన్నారు, నేను కూడా అదే తినాలి. పిల్లలు క్యా పిల్లలు అంటున్నావు, నేను తిన్నానా ఏంది పిల్లలు అంటున్నావు అని చెప్తుంది. ఆమె అయితే తినలేదు, చిన్న పాప. పొద్దున టిఫిన్ చేయదు, అందుకని గ్యాస్ వచ్చింది. టిఫిన్ తినాలి గాయ్స్, టిఫిన్ తినాలి, లేకపోతే గ్యాస్ పట్టేసింది. కొంతమంది ఏమో తినపడాలి, కడుపులో నొప్పి, అయి నొప్పి, ఈ నొప్పి అని వచ్చేసింది. కొంతమంది ఏమో తినకపోతే బక్కగా అవుతారు, పొద్దున పూట టిఫిన్ చేయకపోతే అనుకుంటారు. తినకపోతేనే లావ్ అవుతారు అనమాట గ్యాస్ వల్ల. అది తెలీదు. మా చెల్లి పాపం బక్క కావాలని చెప్పేసి పొద్దున టిఫిన్ చేయట్లేదు, గ్యాస్ పట్టిద్ది అనమాట తినకపోతే. ఇంకా 2 జడలు అయితే వేయించుకుంటున్నాను గాయ్స్. స్కార్ఫ్ వేసుకున్నా కూడా చూస్తారు కదా, ఒక జడ వేసారా 2 జడలు వేసుకున్నారని ఫ్రెండ్స్ ఉంటారు కదా గెలికే వాళ్ళు, టిట్టి పెట్టి చూస్తూ ఉంటారు. అందుకని ఇంకా 2 జడలు వేసుకుంటున్నాను. మొన్న ఒక జడ వేసుకొని వెళ్తే బయట నుంచి పెట్టారు, ఒక జడ వేసుకొని వచ్చాను. ఇంకా సార్ అయితే ముసుకేసుకుంటావు గమ్మ, ఎవరికి కనపడితే వెళ్ళి కూర్చోపు అన్నారు. ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేసి నైట్ పూట ఏమో నిద్ర పట్టట్లేదు, ఇప్పుడు నిద్ర పడుతుంది. ఇప్పుడు నిద్ర వస్తే మరి పిల్లలు క్యారేజ్ కట్టాలి, స్కూల్కి పంపించాలి, వాళ్ళు వెళ్ళేదాకా కొంచెం ఇబ్బంది. దాని తర్వాత నిద్ర పోయింది. బాగా సిజా వయసు బాయ్, పక్క నుంచి వెళ్ళండి చెప్తున్నాను ఫ్రెండ్స్. వచ్చారా తూ బి హాఫ్ రోజీ బాయ్. ఫ్యూ మినిట్స్ లేటర్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగానే ఉన్నాను. వాటర్లో పిండి అయితే వేసి తీసాను ఫ్రెండ్స్. ఇక్కడైతే కాఫీ చేసుకున్నాను. టైం అయితే 6:30 అయిపోయింది ఫ్రెండ్స్. పిల్లలు అయితే ఇంకా అరగంట తర్వాత వచ్చారు 7కి. ఇంకా ఇప్పుడైతే గ్యాంటర్లో పిండి వేసాను ఫ్రెండ్స్, తీసేసాను. ఇంకా పిండి అయితే ఇంకా లాస్ట్ రౌండ్ అవుతుంది గ్యాంటర్లో అయితే. ఇంకా ఇక్కడైతే కాఫీ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కాఫీ తాగారా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం 6:30 అయిపోయింది, నేనైతే ఇప్పుడు తాగుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా గ్యాంటర్లో పిండి తీయటం వేయటం అదే సరిపోయింది. ఇంకా కాఫీ తాగిన తర్వాత ఇంకా పిండి తీసిన అంట్లు కడగాలి. అంతలోపు పిల్లలు వచ్చేస్తారు ఫ్రెండ్స్. మీరు కాఫీలు తాగారా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగున్నారు, నేనైతే బాగానే ఉన్నారు. నాకు జ్వరం తగ్గిపోయింది ఫ్రెండ్స్. మమ్మీ కూడా జ్వరం తగ్గిపోయింది. జ్వరం వచ్చిందని మమ్మీ నాకు కాలు వేయలేదు, ముక్కలు వేయలేదు ఫ్రెండ్స్. నేను అలిగాను మమ్మీ మీద. 2 రోజుల నుంచి అయితే ముక్కలు పెడుతుంది మమ్మీ. నాకు హాయిగా తినేసి పడుకుంటున్నాను ఫ్రెండ్స్. మమ్మీ మీద నాకు కోపం వస్తుంది ఫ్రెండ్స్. బోలా ఫ్రెండ్స్కు బాయ్ పోతే నిజమే. చూడండి ఫ్రెండ్స్ ఎలా సిగ్గుపడుతున్నాడు మా బాబు. హాయ్ నీ బోల్తే పపీస్ కరో మమ్మకు పపీస్ నీ కర్తే. ఇంకా వీళ్ళైతే ఆడుకోవడానికి వచ్చారనమాట మా అక్క కోసం. చెప్పే ఏదో ఒకటి. నేనైతే ఇంకా స్టవ్ మీద ఇంకా కూర పెట్టాను. వంకాయ, మునక్కాయ, ఆలుగడ్డ 3 వెరైటీస్ అయితే వండుతున్నాను వేసి. అసలు ఇలా కలిపి వండితే టేస్ట్ ఎంత బాగుంటుంది తెలుసా ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఇక్కడ పక్కన అయితే ఇంకా వైట్ రైస్ అయితే వండటం అయిపోయింది ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇంకా పిల్లలు వస్తారని అయితే ట్యూషన్ నుంచి ఇంకా తొందరగా వండేసాను. ఇప్పుడైతే 6:30 అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఒక సేపు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే దీంట్లో కారం వేసి ఉప్పు వేసి వాటర్ వేయాలి. ఇంకా అయిపోయింది కూర. దగ్గరకు వచ్చేదాకా ఉంచాలి ఫ్రెండ్స్. ఇది ఇలా ఎందుకు ఫ్రై చేయాలి అనుకున్న పచ్చి వాసన పోవాలి ఫ్రెండ్స్. పోయిన తర్వాత కారం వేయాలి, ముందే వేయకూడదు. దీంట్లో పచ్చి వాసన పోవాలి, లేకుంటే కూర గలీజ్గా ఉంటుంది, అంత టేస్ట్ బాగోదు. ఫ్రై అయిపోయిన తర్వాత కారం అయితే వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇంకా దీంట్లో వాటర్ వేస్తే ఇంకా అదే ఉడికిపోయింది. ఈ మునక్కాయలు ఆలుగడ్డ ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఉడకాలంటే వాటర్ వేయాలి, లేకుంటే మునక్కాయలు ఉడకవు. అన్ను అయితే బయటే ఉన్నాడు ఫ్రెండ్స్, చూస్తూ ఉన్నాడు. ఆ అక్క వాళ్ళు అయితే ట్యూషన్ నుంచి వస్తారని అయితే ఇంట్లోకి రావచ్చుగా 3ంటికి చైన్ వదిలిపెట్టాను. సోనీ ఆవు అదే అదే ఐషాపి ఇద్దరావు అమ్మా, ఇద్దరావు ఘర్మే స్నోపీ స్నోపీదా ఆవు అను ఆ బేటే ఏ ఐషాపి అమ్మావు సన్నీ పోయి. ఇంట్లో రమ్మంటే అసలు రావట్లేదు ఫ్రెండ్స్, ఏమి ఇసుకిస్తున్నాడు అన్ను అయితే. అమ్మావు మొన్న అయితే బెల్ట్ పోగొట్టిండు, 150 రూపాయల బెల్ట్, అలాంటి 3 బెల్ట్ పోగొట్టిండు. ఇప్పుడైతే ఇంకా నేనైతే తేవట్లేదు. Like, share, comment, subscribe to Aarti Lovers Vlogs. Bye bye.